హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ అల్లంతో చేసే మినపగారెలు. ఈ నవరాత్రులలో అమ్మవారికి స్పెషల్గా నైవేద్యంలాగా నివేదించే అల్లం ముక్కల గారెలు అనమాట. ఈ గారెలు గట్టిగా కాకుండా మెత్తగా రావడానికి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. దానికోసం ముందుగా మినపప్పుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పుని 2 or 3 టైమ్స్ వాష్ చేసేసి పప్పుని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మిక్సర్ జార్లో కంటే కూడాను గ్రైండర్లో అయితే మనకి పప్పు బాగా వస్తుందన్నమాట, స్మూత్గా. గ్రైండర్ లేని వాళ్ళు ఇంకా మిక్సీలోనే వేసుకోవాలి కదా. మిక్సర్ జార్లో వేసుకొని దానిని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇందులో సాల్ట్, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ పప్పుని మాత్రమే మిక్సీ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి గారెలు వేయడానికి పిండి జారిపోకుండా గట్టిగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, పిండి ఎంత మెత్తగా వచ్చేసిందో, గట్టిగా వచ్చేసింది. వాటర్, సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ వేసుకుంటే మనకి పిండి ఈ విధంగా వస్తుంది. అండ్ పప్పుని కూడా ఎక్కువసేపు నానబెడితే మనకి పిండి స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో మనము అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. అండ్ 4 లేదా 5 పచ్చిమిరపకాయల ముక్కలు, అల్లం ముక్కలు. అల్లం మీద పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసేసి అల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అవి ఒక కొత్తిమీరని తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత కరివేపాకు. ఇవన్నీ వేసేసిన తర్వాత పిండిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మామూలుగా అయితే గారెలు వేసేటప్పుడు అల్లం ముక్కలు ఇవన్నీ మిక్సీ వేసేసుకుంటాము పిండిలోనే. కాకపోతే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం అలా మిక్సీ వేయకుండా అల్లం ముక్కల్ని సపరేట్గా పిండిలో కలిపి గారెలు వేసి నైవేద్యంగా నివేదించాలి. ఈ విధంగా పిండి మొత్తం మిక్స్ చేసుకొని పిండిని రెడీగా పెట్టుకోవాలి. గారెలు మనకి అన్నీ ఒకటే సైజులో రావటానికి చేత్తో వేసుకోవడం రాని వాళ్ళు ఇలా ఒక గరిటె తీసుకొని గరిటని వాటర్లో తడిపి పిండి తీసుకొని గరిటెలో మొత్తం అంతా ఫిల్ చేసుకొని ఆ పిండిని చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకుంటే గారెలు అనేవి మనకి మంచిగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా రౌండ్గా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా పిండిని గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే పిండిని గారెలాగా వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే గారెలు అనేవి పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చి లోపల వరకు కుక్ అయ్యే విధంగా గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. త్రీ టు 4 మినిట్స్లో మనకి గారెలు అనేవి కంప్లీట్గా మంచిగా కలర్ వచ్చేసి లోపల వరకు కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడం వల్ల గారెల్లో ఉండే ఆయిల్ మొత్తం పేపర్ పీల్ చేసుకొని గారెలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. అంతేనండి, మన అల్లం ముక్కల గారెల రెసిపీ రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కంపల్సరీగా నివేదించవలసిన ప్రసాదం అన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.